విచిత్రం ఏంటంటే ఇంత చక్కటి వాతావరణాన్ని, ఇంత ప్రశాంతమైన వాతావరణాన్ని, ప్రకృతిని వదిలేసి మనిషి డబ్బుల వెంట పరుగులు పెడుతూ, డబ్బు సంపాదనే ధ్యేయంగా పట్టణాలకు పరుగులు పెడుతూ ఉంటాడు. అక్కడ ఆరోగ్య పరిస్థితులు తారుమారైన తర్వాత ఎన్ని రోజులకైనా ఉన్న ఊరు కన్న తల్లే కదా అని మళ్ళీ పల్లెటూర్లకు వస్తారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, జానడి పొట్ట కోసం కన్న తల్లి లాంటి మన పల్లెల్ని వదిలిపెట్టి డబ్బు ఆశతోని ఊరు కాని ఊరు, దేశం కాని దేశంకి వెళ్తే సంతోషంగా ఉండగలమా? అదే జానడి పొట్ట ఈ పల్లెల్లో మన ఆత్మీయుల మధ్య నిండదా? ఏదో ఒక పని చేసుకొని, వ్యవసాయం చేసుకొని మనం బ్రతకొచ్చు కదా. చివరికి ధనాపేక్షతోని, డబ్బు సంపాదించాలన్న తపనతోని ఉన్న ఊరిని, కన్న తల్లిని వదిలిపెట్టి దేశం కాని దేశం, ఊరు కాని ఊరు వెళ్తే ఆరోగ్యం ఖరాబై చివరికి నేను నా ఊరికి పోతేనే బ్రతుకుతా, ఎన్ని రోజులైనా ఊరికే కదా, సచ్చినా నా ఊరిలోనే సావాలి, అక్కడి మట్టిలోనే కలిసిపోవాలన్న పరిస్థితి వస్తే కానీ మనకి పల్లె గొప్పతనం, కన్నతల్లి గొప్పతనం తెలియదు. నెలకు లక్షల కోట్లు సంపాదించవచ్చు, కన్న తల్లి కళ్ళ ముందుంటే ఆనందం. అలాగే మనం పుట్టి పెరిగిన ఊరిలో ఉంటే ఆత్మీయ పలకరింపులు అనుక్షణం మన స్థితిని, మన పరిస్థితిని, మన స్థితిని గుర్తు చేసే మన వాళ్ళు చుట్టూ ఉంటే ఎన్ని కోట్లు పెట్టినా, ఎన్ని ఔషధాలు మింగినా రాని ఆరోగ్యం, ఆనందం లభిస్తుంది. అందుకే దేనికోసమో ఎక్కడికైనా వెళ్తే అక్కడ కనిపించదు అన్నది మాత్రం వాస్తవం. విచిత్రం ఏంటంటే ఇంత చక్కటి వాతావరణాన్ని, ఇంత ప్రశాంతమైన వాతావరణాన్ని, ప్రకృతిని వదిలేసి